ఆటివా పదే ఏపా కాబట్టి ఈ నుంచి కింద పడితే ఏంటండి సంగతి? స్వామీజీ ఉన్నాడు, ప్రసిద్ధ స్వామీజీ. ఎందుకు? ఏమన్నా చెప్తాడు భవిష్యత్తు. ఏం భవిష్యత్తు చెప్తాడు? మీరు నేను రానండి, నేను ఎక్కలేను. ఇందాక కూడా అట్లే చెప్పి తీసుకొని వచ్చినారు మీరు. ఎండ చంపుతుంది అసలు. మన వెనకాల వచ్చే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు పిల్లలే వాళ్ళే వెళ్ళిపోయినారు. అక్కడ ఒక మసీదు ఉంది అంతే గైస్. గైస్ అలా పైకి వెళ్ళొచ్చు, కానీ మాకు జూమ్ చేస్తానండి. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు గైస్, కానీ కింద అయితే ఎంత చందరబందరగా ఉంది. చూడండి గైస్ ఎట్లా నవ్వుతున్నాడు. మీరు పోతారేమో పోండి, నేనైతే రాను. అస్సలు అవ్వడం లేదు నా వల్ల. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? అక్కడికి కదా, యాంటీనా ఉన్న దగ్గరికి. నేను రాను, మీరు వెళ్ళేసండి. అబ్బా నా వల్ల అవ్వదు, ఎండకి వస్తున్నా నేను. లేదు ఇంకా రాను నేను. లేదండి, అక్కడ మసీద్ వరకు వెళ్ళేసి వెంకల్కి వచ్చేద్దాం. అసలు ఇక్కడ ఎండ ఎట్లా ఉంది అసలు. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అటు కోతులు కూడా ఉన్నాయి, నన్నే చూస్తుంది అది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఏవో ఉన్నాయండి ఇక్కడ. ఎండలో గైస్ చల్లాడిపోతున్నాం గైస్. చూడండి మొత్తం సీనరీ. యూట్యూబర్లు మా ఊరినే అవుతారా? ఎందుకు తీసుకొచ్చినారండి నన్ను? చెప్పు. షోకి మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చినాడు గైస్. సేమ్ మీ నాన్నమ్మని చూసినట్టే ఉంది. నేను 4 మెటుకలు ఎక్కేలోపే ఇవేం మెటుకలా కానీ గసపోతున్నావు. 20 ఏళ్ళ పిల్ల ఎట్లురకల్ అట్లే జింక ఉరికినట్టు ఉరకల్ అట్లే కచ్చ అని. ఏంటది? చూపి, ఏంటది చూపి. ఇట్లా ఉంటుంది గైస్, అట్లా పోవాలి వదిలిపెట్టేసి. ఇట్లా చూడు ఎట్లా పోతున్నాడు గైస్. వెళ్ళిపో. ఉండండి, నేను వస్తున్నాను కదా. పైకి నేను ఎక్కలేకపోయాను, అందుకే వెళ్ళిపోతున్నాను ఇంకా.
మ్యాక్సిమం కవర్ చేసాము, బట్ కొంచెం ఉంది. మేడంకి నడచలేనంటే రిటర్న్ వెళ్తున్నాం. కానీ క్లైమేట్ కూల్గా ఉంటే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ దుద్దికోట. మీరెందుకు రాజస్థాన్ వాళ్ళ కటింగ్ చేయించుకున్నారు? నేను రాజస్థానే కాబట్టి. పానీపూరి వాడు ఉంటాడు చూడ, అట్లున్నారు మీరు. అవును, మా తాతలు పానీపూరీలే అమ్మేవాళ్ళంట. రాజస్థాన్లోనా?